అందరికీ నమస్కారం. మన దగ్గర ప్రజెంట్ ఉన్నటువంటి కోళ్ళు ఇవే. మన దగ్గర చాలా కోళ్ళు ఉండే, కాకపోతే ఈ గంబోరా వైరస్ వల్ల కోళ్ళన్నీ చనిపోయినాయి. దాదాపు 60 కోళ్ళు ఉంటే చిన్నపిల్లలు ఒక 30 వరకు అయితే చనిపోయినాయి. పెద్దవాటికి ఏం కాలేదు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్నీ కూడా ఆరోగ్యంగానే ఉన్నాయి. ఏది కూడా డల్గా లేదు, దేనికి కూడా వైరస్ లేదు ప్రజెంట్ అయితే ఇప్పుడు వర్షాకాలం ఉండడం వల్ల దీంట్లో వర్షం పడుతుంది కాబట్టి పచ్చిగా కింద రెట్టలేస్తాయి కాబట్టి ఆ రెట్టలేయడం వల్ల ఇంకా వైరస్లు, ఇంకా కొత్త వైరస్లు అన్నీ కూడా వ్యాప్తి చెందుతాయి. అందువల్లే వీటికి షెడ్ కంప్లీట్ అయ్యేంత వరకు అయితే మనం ఈ బాత్రూంలో అయితే వీటిని లోపలికి తీసుకెళ్తున్నాం. అయితే మనకిప్పుడు ఈ కోళ్ళ సంఖ్య తగ్గినా కానీ ఎక్కడా కూడా మనము వెనకడుగు వేయట్లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా అవే సంఖ్య పెరుగుతుంది. 30 పిల్లలు అయినంత మాత్రాన మనకి కోళ్ళ పెంపకం అనేది ఆగదు. ప్రజెంట్ అయితే ఖచ్చితంగా ఒక 500 కోళ్ళు అయ్యేంత వరకు నా టార్గెట్. వీటిని పెంచుతూనే ఉంటా, లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా కానీ పెంచుతూనే ఉంటా. ఎందుకంటే మనకు పక్కనే 3 ఎకరాల భూమి ఉంది, చేను ఉంది కాబట్టి అవి వేరే ఇండ్ల దగ్గరికి వెళ్ళవు. వేరే ఇంటి నుంచి మనకు మాట అనేది రాదు కాబట్టి ఎప్పుడు ఎనీ టైం వచ్చి మన చేనులోనే ఉంటాయి, మన దగ్గర ఉన్నటువంటి షెడ్లోకి వచ్చేస్తాయి అన్నమాట. మనము చేయాల్సింది దీనికి పెద్ద కష్టపడేది ఏం లేదు కాబట్టి వదిలిపెట్టడం, సాయంత్రం రాగానే అవే లోపలికి పోతే డోర్ క్లోజ్ చేయడం, ఈ కొన్ని కోళ్ళకు గుడ్లు పెట్టిన కోళ్ళను పొదిగేయడం, ఇదే చేస్తున్నాం ప్రజెంట్ అయితే. మొన్నటి వరకు నేను మందులు వాడిన, ఈ లసోటా కానీ ఇంకా కొన్ని అమ్మోరు ఫోల్ పాక్స్కు మందులు వాడిన. కాకపోతే ఇప్పుడైతే ఎలాంటి మందులు వాడతలేను. కేవలం వీటికి శుభ్రంగా, అంటే ఈ బాత్రూంలో మనము ఈ విధమైనటువంటి ఒక పారి వేసి ప్రొద్దున్నే దాన్ని తీసేసి దాన్ని క్లీన్ చేస్తున్నాం అన్నమాట. మళ్ళీ ఎండకి వేసేసి శుభ్రంగా ఉంచేస్తున్నాం. సాయంత్రం మళ్ళీ అదే పారిని, శుభ్రమైనటువంటి పారిని దాంట్లో వేయడం జరుగుతుంది. అంటే రెట్టలు మనకు ఈ రెట్టల వల్లే రోగాలు అనేటివి ఎక్కువ వస్తాయి కాబట్టి వాటిని ఉంచకుండా చూసుకుంటున్నాం ప్రజెంట్ అయితే. మనము కొత్త షెడ్ అయ్యేంత వరకు అయితే ఈ దీంట్లోనే మనము కమ్మడం జరుగుతుంది కోళ్ళను. కొత్త షెడ్ అయిన తర్వాత కూడా మనం ఏం చేస్తామంటే ఈ రెట్టలు డే బై డే క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా. నాకు అనిపించింది ఏంటంటే నేను ఇలా నెలపాటు దాదాపు నెల వరకు దాన్ని క్లీన్ చేయలేదు. అందువల్లనే మరి దానివల్లే ఈ వైరస్ అనేది వచ్చిందని అనిపించింది. ఎందుకంటే నాకు ఇప్పటివరకు వైరస్లు అసలు కోళ్ళకు రాలేదు ఇప్పటివరకు. నేను ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి కోళ్ళను పెంచుతున్నా కానీ అన్ని కోళ్ళు నా దగ్గర ఒక్కసారి ఎప్పుడు కూడా చనిపోలేదు. అందుకని నాకు అనిపించింది ఏంటంటే కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలని. మన షెడ్ వేసిన తర్వాత కూడా తగిన జాగ్రత్తలు అయితే నేను తీసుకుంటాను. సో ఇప్పుడైతే మనకు మన దగ్గర అమ్మకానికైతే ప్రజెంట్ ఏమీ లేవు. ఒక 3 పుంజులు అయితే ఉన్నాయి పెద్దవి. అందులో నుంచి 3 పెరిగిన తర్వాత ఒక 2 పుంజులను అయితే అమ్మేస్తాను. ఒకటి మాత్రము మనం ఉంచుకోవాలి. ఎందుకంటే మనకు ఈ పెట్టెలు చాలా వరకు పెట్టెలే ఉన్నాయి కాబట్టి మనకు ఖచ్చితంగా ఒక పుంజు అయితే ఉండాలి. ఇంకా చిన్న పిల్లల నుంచి ఇది కూడా మనకు పుంజే. మనం జూమ్ చేసి చూపిస్తాను. ఇది కూడా పుంజే. ఇది ఒక 3-4 నెలలు కావాలా అది పెద్దగా కావాలంటే. సో ఈ పుంజులు పెరిగేంత వరకు అయితే మనకు ఒకటి లేదా 2 పుంజులు ఉంచుకుంటా, మిగతావన్నీ కూడా ఏమైనా పెరిగిన పుంజుల్ని అమ్మేయడం జరుగుతుంది. రీసెంట్గా మనము ఒక 2 పుంజులను అయితే అమ్మేయడం జరిగింది. 900కు ఒకటి. ఖచ్చితంగా వీటికి డిమాండ్ అయితే విపరీతంగా డిమాండ్ ఉంది. ఎక్కడ పెంచితే అక్కడికి వచ్చి తీసుకెళ్తారు. కాకపోతే వీటికి ఈ రోగాలు అనేటివి ఎక్కువ రావడం వల్ల అందుకనే ఎక్కువ మంది వీటిపైన ఇంట్రెస్ట్ చూపరు. కాకపోతే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వీటిని పెంచుకుంటే ఈజీగా మనము ఎలాంటి జాబ్ లేకున్నా, ఎలాంటి వర్క్ వేరే బిజినెస్ లేకున్నా కానీ
పూర్తిగా వీటిపైన ఆధారపడి ఉండొచ్చు. అంటే 100% మనము వీటిపై అవగాహన అయితే ఖచ్చితంగా ఉండాలి. అవగాహన లేకుండా పెంచితే మాత్రము లాస్ అయిపోతాం. ఎందుకంటే 100, 200, 500 కోళ్ళయిన తర్వాత ఒకేసారి రోగం వచ్చిందనుకోండి, అవగాహన లేకపోతే ఆ రోగానికి ఏ మందు వేయాలో తెలవదు. అట్లాగే కరెక్ట్ అయిన మందు మీకు దొరకదు కాబట్టి కోళ్ళు చనిపోతూ ఉంటాయి. అప్పుడు మనకు చాలా విపరీతంగా లాస్ వస్తది. మినిమమ్ 500 కోళ్ళు ఉంటే 300 వరకు చనిపోవడం జరుగుతది. ఎందుకంటే మన దగ్గర 60 కోళ్ళ నుంచి పిల్లలైతే దాదాపు 30 కోళ్ళు చనిపోయినాయి. ఈ రకంగా చూసుకుంటే అనుభవం లేని వాళ్ళు పెంచితే గనక ఈ వ్యాక్సిన్లు కానీ, రోగాల గురించి కానీ ఎట్లా పొదిగేయాలి, ఏంటి, వర్షానికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ తెలియకపోతే కనుక చాలా లాస్ అవుతాం. ఎవరైనా కొత్తగా పెంచేవాళ్ళు దయచేసి వీటి గురించి తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాతనే ఈ కోళ్ళ పెంపకాన్ని స్టార్ట్ చేయండి. అధిక లాభాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మనకు అట్లీస్ట్ ఒక్కొక్క పుంజు ఇప్పుడు 800, 900 అయితే ఈజీగా పోతుంది. మనము యావరేజ్గా 700 పట్టుకున్నా కానీ మనకు నెలకు ఒక 15 పుంజుల్ని ఒక 5 పెట్టెలు అమ్ముకున్నా కానీ ఈజీగా 15,000 పైన సంపాదించుకోవచ్చు. అంటే సింపుల్గా మనము చేయాల్సింది డే మొత్తం కష్టపడాల్సిన అవసరం లేదు. పొద్దున మార్నింగ్ వీటిని వదిలేస్తాం. పెద్దగా షెడ్ ఏదైనా ఉంటే షెడ్ క్లీన్ చేసుకుంటాం. సో సాయంత్రము ఇప్పుడు ఒకసారి వీటికి విత్తనాలు వేస్తాం, ఆహారం వేస్తాం, సరిపోతుంది. మళ్ళీ సాయంత్రం అవే లోపలికి వెళ్ళిపోతాయి. మళ్ళీ డోర్ క్లోజ్ చేస్తాం. మనం డే మొత్తం ఎక్కడ తిరిగినా కానీ ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. అంటే మనం ఏదైనా బిజినెస్ ఇప్పుడు షాప్ అయినా కానీ ఈ వివిధ రకాలైనటువంటి బిజినెస్ పెట్టుకుంటే మనం ఎప్పుడు అక్కడ ఉండాలి. కాకపోతే దీనికి మనం ఎక్కువ లేకపోయినా కానీ డే మొత్తంలో లేకపోయినా కానీ ఇవి బయట తిరుగుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడైనా మనం పూర్తి స్థాయిలో ఇంటి దగ్గర లేకపోతే పొద్దున వదిలేయడం కోసం, సాయంత్రము వాటిని కమ్మేయడం కోసం ఒక మనిషికి చెప్పి వెళ్తే సరిపోతుంది. సో ఈ విధంగా చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎవరైనా కానీ అవగాహనతో పెట్టుకోండి. ఈ కోళ్ళ బిజినెస్ అనేది 100% లాభాలు అయితే ఉంటాయి. కొంచెం స్లోగా ఉంటుంది లాభం అయితే. మనం పెట్టిన వెంటనే లాభం అనేది రాదు. ఎందుకంటే కోళ్ళు పెరగడానికి 6 నెలలు, 7 నెలలు పడుతుంది కాబట్టి మనం పెట్టిన మంత్కే రావాలంటే కష్టం. అయితే నా ఒపీనియన్ ఏంటంటే తక్కువ కోళ్ళతో స్టార్ట్ చేసుకోండి, అనుభవం వస్తుంది. తర్వాత ఎక్కువ కోళ్ళు పెంచుకోండి. ఈ వ్యాక్సిన్లు, వీటికి వచ్చే రోగాలు అన్నీ తెలిసిన తర్వాత మీరే 100%గా కోళ్ళ సంఖ్యను పెంచుకుంటారు. అధిక లాభాలు అనేది ఖచ్చితంగా రాబడతారు. సో ఫ్రెండ్స్, ఇది కోళ్ళ గురించి అయితే ఈ చిన్న ఇన్ఫర్మేషను మన దగ్గర ఉన్నాయి కాబట్టి వీటి గురించి చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. అవి ఒకసారి చూడండి. వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే పోల్ ఫాక్స్కు అయితే సింపుల్గా తగ్గించుకునేటటువంటి ఒకటి వీడియో చేశాను, అది ఒకసారి చూడండి. సో మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.